హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 20th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద ఈక్వేషన్ ఫౌండ్ బై ఇంక్రీజింగ్ ఈచ్ రూట్ ఆఫ్ ax² + bx + c = 0 by 1 ఈస్ 2x² + 8x + 2 = 0. దెన్ ఫస్ట్ ఆప్షన్ a + b = 0, b + c = 0, b = c, a = b. ఒకవేళ ax² + bx + c = 0 ఒక రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటాం. దానికి 1 ఇంక్రిమెంట్ చేస్తే ఈ ఈక్వేషన్గా మారుతుంది. అప్పుడు ఈ కండిషన్స్లో ఏ సాటిస్ఫై అవుతుంది అని అడిగినారు. సో మనం చూద్దాం. ఆన్సర్ చాలా సింపుల్. ఫస్ట్ దానికి ఇట్లా అజ్యూమ్ చేసుకున్నాం. ax² + bx + c = 0కి ఆల్ఫా బీటా అనేటివి 2 రూట్స్ అనుకుంటాం. దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా + బీటా = -b/a. ఇది మనకు తెలుసు. దాని ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా = c/a. ఈ రెండు గుర్తుపెట్టుకుందాం ఫస్ట్కి. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు? 2x² + 8x + 2 = 0కి అంటే ఈ ఆల్ఫా బీటాకి 1 యాడ్ చేయాలి ఒక్కొక్క దానికి. ఫస్ట్ రూట్కి ఆల్ఫా +1, బీటా +1 అనేటివి దీని యొక్క రూట్స్ అవుతాయి. అప్పుడు దెర్ఫోర్ సమ్ ఆఫ్ ది రూట్స్ దీనికి ఏమవుతుంది? ఆల్ఫా +1 + బీటా +1 = -b/a అంటే -8/2. దెర్ఫోర్ -4 వస్తుంది. ఆల్ఫా + బీటా పక్కన రాసుకుంటాం. 1 + 1 2. ఆల్ఫా + బీటా అంటే మనకి ఏం తెలుసు? ఇక్కడ -b/a కదా. -b/a = ఇది పంపిస్తే -6, b = 6a వస్తుంది. సో b = 6 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడా లేదు. b = 6a. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చూద్దాం, ఏమైనా వస్తుందేమో. దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ = ఆల్ఫా +1 × బీటా +1 కదా దీనికి. సో c/a. ఇక్కడ c అంటే 2 మళ్ళీ a అంటే 2, 2/2 1 వస్తుంది. దీన్ని ప్రోడక్ట్ చేస్తే ఆల్ఫా + బీటా +1 = 1. 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా బీటా అంటే c/a మైనస్ ఆల్ఫా + బీటా అంటే -b/a = 0. b/a = c/a, a క్యాన్సిల్ అయిపోతుంది. b = c అనేది ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉందో చూద్దాం. b = c. సో ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో b = c అనేది ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.